నమస్కారం అందరికి, వెల్కమ్ టు స్వీట్ ఊర్ భాష. ముందుగా మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికి. ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాము. మా పెంటకు చెప్పింది అర్థమైందిగా, మంచిగా లైక్ చేయరు. లైక్ చేస్తే మరింత మందికి మా వీడియోస్ పోతాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీక మా పెంటకు మస్తు కష్టపడుతుంది. ఆమె కోసం అన్న మా వీడియోస్ ని ఫుల్ సపోర్ట్ చేయరు. అయ్యో, మన సబ్స్క్రైబర్లు మంచి మంచి కామెంట్లు చేస్తుర్రే కింద, మంచిగా ఉన్నాయి అక్క ఈ వీడియోలని ఫుల్ సపోర్ట్ చేస్తుర్రే. సరే కానీ ఈ రోజు కథ ఏంటంటే, మనోళ్ళకు తమ్ముళ్ళు చూసి అర్థం కావచ్చు పొదుపు షీట్లలో ఎట్లా చేస్తారు అమ్మలక్కలు అనేది. ఈ రోజు ఒక తమ్ముడు కింద కామెంట్ చేశారు, అందుకే ఈ కంటెంట్ తెచ్చి మీకోసం చూపిస్తున్నాం. ఓ అమ్మ, ఇవాళ తారీఖు ఏమో ఉండే 10 తారీఖు కాదు. ఓ అమ్మ పొదుపు షీట్. అయ్యో, ఇవాళ సార్ గారు వస్తాడు, లోన్లు ఇస్తాడు. ఓ మందేమో రారు. ఇప్పుడు ఇంటింటికి పోయి నేనే చెప్పాలి గ్రూప్ లీడో ఏమట్టుకున్నానో ఏమో. నాకేమో కాలు నడవనిక రాదు, గెంటుకుంటే ఇంటింటికి పోయి తిరిగి రావాలి. ఇప్పుడు గంటల కమానం అక్కడ పోతే నా మొగడు ఏమంటాడో ఏమో. నేను చెప్పేదాకా వీటికి తెలియలేదు. అమ్మ సిట్ అమ్మ ఇలా 10 తారీఖు రర్ర అమ్మ బొమ్మలు అంటే వెళ్తారు బయటికి. ఓ అనిత, ఉన్నావే బయటికి వెళ్ళిపోరా? ఏం తక్క, ఏమైంది ఇట్లా వచ్చినావు? ఇలా 10 తారీఖు కాసి వెళ్ళే సిట్టి కాదు, ఏది గుర్తుండదేమ్రా మీకు. నేను చెప్పేదాకా సార్ గాడు వస్తున్నాడు, లోన్లు ఇస్తున్నాడు, పోదాం పరి. నేను లీడర్ అయినందుకు నాకే వచ్చింది బాధ. పాడు కానీ అందరినీ తీసుకుని రా, నేను చెప్పుకుంటా పోతున్నా కానీ ఆడ సిట్టిలన్నీ రాపి సజ్జలు రాది. ఒక్క గట్ల నాకే ఉంది బాధ అని మాట్లాడతావు. మేము కూడా లీడర్లు ఉన్నప్పుడు గిట్టనే బాధపడ్డాం. కాశీలో 2-3 నెలల సంది చెప్పుర్రి, నేనే ఇంటింటికి తిరిగి చెప్పేదాకా మీరు బయటకు వెళ్తురా. 10 తారీఖు రోజు 10 తారీఖు సిట్టి అని అందరూ తెలుసు, ఒక్కది కూడా బయటకు వెళ్ళదు. సరే, నువ్వైతే నా మీద రంగా కానీ నేను అందరికి చెప్పుకొని తీసుకొస్తాపా. ఓ సునీత, ఉన్నావురా? జర బయటకు వెళ్ళు. ఏమైంది అక్క, ఏం పని అట్లా పిలిచినావు? అయ్యో, నీతో నాకేం పని గాని, ఇలా సార్ వస్తున్నారు సిటీ కాడికి వారి అందరూ. అయ్యో, నేను రానక్క, ఊరికి పోయేది ఉంది. ఇగో పైన అవుతున్నా, సిటీ పైసలు ఇస్తే తీసుకొని పోచారా, నేను రాలేను. నేను తీసుకుపోయి నేనేం చేయాలి? నీ పైసలు లోన్లు ఇస్తాను అట్నే ఏదో ఒకటి మాట్లాడుకో, ఎంత మెత్తి ఎట్లా కట్టాలని నడుచుకుని వద్దురాది. అయ్యో, లోన్ ఇస్తానడా? అయితే వస్తున్నావు. రోజు వర్ణ ఎక్కడ పోతున్నావు? ఆగు. ఇలా 10 తారీఖు సిట్టి సార్ వస్తున్నాడు, అందరిని అడుగుర్రి. పైసలు ఇస్తే అవ్వదు నడవదాడ. అయ్యో, ఊరికి పోతున్నా పైసలు ఇస్తే తీసుకోవా? నేను గాయదానికి కనిపిస్తున్నానా? అగో సునీత పైసలు ఇస్తాను, నువ్వు పైసలు ఇస్తాను, నేను ఎట్లా కనిపిస్తున్నా మీకు? నాకే వచ్చినది బాధ అంతా. పెట్టాకనేమో నా మీద గరం అయిపోతుంది. అయ్యో, ఎప్పుడు రాలేదాకా సిటికాడికి గట్లా మాట్లాడుతున్నావు. నా తమ్ముని బిడ్డ పెళ్ళింది రేపు, గాజులు తెచ్చుకోవడానికి పోతున్నా. బస్ టైం అవుతుందా, తయారైపోవాలి. ఇగో మాకు కూడా ఉన్నాయి పెళ్లిళ్ళు పేరంటాలు. ఈ సిటికాడికి వచ్చి అది చూసుకొని పోదురారి. సరే పాపోదాం. అయ్యో, ఫాతిమా లేకపోయే ఊరికి పోయింది, వచ్చిందో రాలేదక్క ఒక కూతేస్తుండు. ఓ ఫాతిమా, వచ్చినావా ఊరికెంచి? తప్పన రా, ఇలా 10 తారీఖు సిట్టి కాదు, మర్చిపోయినా రాజల్లి. ఏంటిది అక్క, నాదితో నీకు ఏం పని ఉంది? నీదితో నాకేం పని ఉంది కానీ ఇలా 10 తారీఖు సార్ రమ్మంటుండు. అప్పుడు గట్ట శాత కాదు కానీ నడు. అరే అక్క, నాది ఇంకా 3000 ఉన్నది, దానికి మీకు ఎందుకు? సారు నన్ను అనలేదుగా, ఎందుకు నా మీద అంత గరం అవుతున్నావు? ఫాతిమా, నువ్వు సిటీ కట్టక 3 నెలలు అవుతుంది, చక్కగా కడతలేవు. లోన్లకైతే ముందు ఉంటావు. ఇప్పుడు నువ్వు కట్టకుంటే సార్ మాకు లాపర్వా చేసి 2 లక్షలు ఇస్తాడు. మరి ఇప్పుడు పోయినాక ఏమంటాడో చూద్దాము. తక్కువనైతే ఇయ్యాలి, సార్ ఏమని మా గ్రూప్కి తీసేయరని చెప్తాము. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇట్లనే ఉంటావు. అదే అక్క, నాది మొగుడు పనికి పోతలేడు, అందుకే 3 నెలల సంది డ్యూ పెట్టినా. సరే పా, ఇక్కడ మాట్లాడేది ఏం లేదు, సార్ దగ్గర మాట్లాడదు. ఏం మాట్లాడతావు? ఏ కాలమై పెంటక చెప్పిపోయి ఇప్పుడు పోయినాక ఎన్ని సొట్లు పెడతాదో నన్ను. అయ్యో, పెంటక తిరిగి భయపడతావా? సార్ గారు ఇంకొచ్చిందో లేదో, 10:30కి ఇంకే 11:30కి వస్తాడు. ఓయమ్మో, డబ్బునే ఉలాడుకుంటొచ్చిర్రు. అయ్యో పెంటక్క, ఇంకా సార్ రాలేదు. అయ్యో, సార్ వస్తుంది రాదు నీకెందుకు? చక్కగా గట్టే మాట్లాడాలి. ఇప్పుడు నన్ను ముందు వచ్చి మాట్లాడుతున్నావు. నాకు సార్ వచ్చే వచ్చే సరోజిని గ్రూప్ వాళ్ళు అందరు వచ్చిరా? అందరం వచ్చినాం సారు, 5గురం వచ్చినాము. ఫాతిమా వచ్చిందమ్మా? వచ్చినావుగా అమ్మా. ఇగో ఈసారి మీ గ్రూప్ కి లోను 2 లక్షలు ఇస్తాను గానీ 50,000 శాంక్షన్ చేసింది మేడము. అయ్యో, ఎందుకు సార్? మొన్న 2 లక్షలు అంటే 50,000 అంటున్నావు ఇప్పుడు. ఇక అమ్మ, మీ గ్రూప్ లో అందరు మంచిగా కడతారు కానీ ఆ ఫాతిమా 3 నెలలు అవుతుంది కట్టకుండా. మరి ఎట్లా ఇవ్వాలంటావు చెప్పు? మేడం కూడా వద్దు, ఈ గ్రూప్ లకు మంచిగా కట్టినాక ఇద్దు, 50,000 ఎట్లా కడతారు చూద్దాము, వచ్చేసారి 2 లక్షలు ఇద్దామని అన్నది. ఇగో సారు, ఆ ముక్కదాని వల్ల మాకు ఇట్లా ఆగం చేయకు. నా మొగంకి చెప్పొచ్చు, ఇప్పుడు 2 లక్షల లోన్ ఇస్తాడు సార్, తక్కువ మిత్తే కదా మంచిగా ఉంటుంది, సరే తీసుకురా అని చెప్పిండు. మాకు అట్లా మోసం చేయకు నువ్వు. అయ్యో సారు, మీరు అట్లా మాట్లాడబట్టి మా ఆయనకు చెప్పొచ్చిన 2 లక్షల లోన్ ఇస్తాడు సార్ అంటే, సరే మంచిగా కట్టుకుందాం తీ అని పంపించిండు. ఈ మొక్కది కట్టకుండా మమ్మల్ని చేస్తున్నావు అందరినీ. మేము సరిగ్గా కట్టలేదా ఎట్లా? సరే అమ్మ, మీరు అందరూ అట్లా అంటారు కాబట్టి 1,00,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తున్నా. మేడంతో మాట్లాడేది కూడా చెప్తా మీకు. ఇక మా గ్రూప్ లో తప్పుందని మేము కూడా ఏం అనలేకపోతున్నాం సారిగా. సరే అమ్మా, ఈ 1,00,000 రూపాయలు అయితే మంచిగా కట్టుకోరి. వచ్చేసారి 3 లక్షలు అని ఇప్పిస్తా. ఫాతిమా, నువ్వు కూడా మంచిగా కట్టుకోమా. ఓకే సార్, నాది ఇప్పటి నుంచి మంచిగా కడుతుంది. సరే పెంటమ్మా, ఇక పోయేస్తా. ఈ బుక్కులు అందరితో సంతకాలు పెట్టి, నువ్వు కూడా పెద్ద సంతకం నీది పెట్టు, ఫస్ట్ ఇయర్ కాబట్టి. రేపు 10:30 వరకు బ్యాంక్ కాడికి రావాలి చూడు అందరూ. ఓ సార్, నువ్వు
మంచిగానే చెప్పబడితే 10:30కు రావాలి. వీళ్ళు ఇంటింటికి తిరిగి తిరిగి నా కాలం వస్తున్నాయి సారు రోజు. కాదమ్మా, ఇప్పుడు నేను చెప్పినాక మళ్ళీ నువ్వు ఇంటింటికి పోయి ఎందుకు చెప్తావు? 10:30 వరకు బ్యాంక్ కార్డు ఉన్నోళ్ళకే లోను, లేకపోతే సున్నా. సరే సారు ఇంటికి అమ్మ సార్ చెప్పిన ముచ్చట. ఇక నేను మళ్ళీ ఇంటింటికి అమ్మ ఎల్లుర్రి టైం అయింది, బస్సు టైం అయింది, ఎల్లుర్రి అమ్మ బొమ్మలు అయితే నేనైతే చెప్పా. సరే అక్క, అందరం కలిసి 9:30 బస్ కోదంతి. సరే అమ్మా, రేపు కలుద్దాం బ్యాంక్ కాడ. ఏమో సార్ గాడైందే, మొన్ననేమో 2 లక్షలు ఇప్పిస్తా మంచిగా అని చెప్పిండు, ఇప్పుడేమో మాట మార్చిని చూడాడు. అవునుగా అక్క, 2 లక్షలు దేనికన్నా ఆసరైతే ఎవరికన్నా మిత్తి కన్నా ఇయ్యొచ్చు, 3 రూపాయలు లెక్క అనుకున్నా. అవును చెల్లె, నేను కూడా అట్నే అనుకున్నా. 4 రూపాయలు లెక్క ఒక ఆయన అడిగిపోయింది నిన్న, కాంతమ్మ కొడుకు, ఆయనకి ఇద్దామనుకున్నా. ఈడేమో తీరొచ్చేసరికి 1,00,000 రూపాయలు అంటుండు. రేపు నాకు తెలిసి 50,000 కంటే ఎక్కువ ఏడ్చెల్లే. అయ్యో అడిగకుట్టేంది, లోపల మేడం ఉంటుంది, పెద్ద మేడం దగ్గరకు పోయి మాట్లాడతా భయమా? అయ్యో మేడం గారు 2 లక్షలు ఇస్తామన్నారు, మళ్ళీ మాట మార్చొద్దు, ఇస్తారా లేదా, లేకపోతే నేను 40,000 కట్టేది అది కట్టమా పోతా గ్రూప్ లోకి అని చెప్తా. అదే భయపడి 2 లక్షలు శాంక్షన్ చేస్తుంది, అప్పుడు సంతకాలు పెడతాం. అవును చెల్లి, అదే పని చేద్దాం, నీ ఐడియా ఏదో బాగుంది. సరే అందరు రేపు 9:30 బస్ కల్లా బస్ స్టాప్ లో ఉండదు, అందరం కలిసిపోదాము. సరే అక్క, అందరం కలిసిపోదాం. కానీ మళ్ళీ చెప్తున్నా, ఇంటికి వచ్చి పిలిచేది ఫోన్లు చేసేది అదేం లేదు. 9:30 టైం వరకల్లా బస్ స్టాప్ లో ఉంటారు అందరూ. సరే ఇక మన వీడియో అయిపోయింది, కానీ పార్ట్ 2 కూడా బ్యాంకులు ఏమేమైందో కావాలంటే కింద కామెంట్ చేయరి, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ముందుగా చూస్తే కింద గంట సింబల్ ఉంటది, అది వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సరే బాయ్ బాయ్ అందరికి, మరిన్ని మంచి వీడియోస్ తో రేపు మీ ముందుకు వస్తాం.